నమస్కారం. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అవతార స్వరూపాలలో కపిల గోవు అవతారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గోవులన్నీ ఒక ఎత్తు అయితే కపిల గోవు ఒక్కటి ఒక ఎత్తు. అంటే గోవులన్నిటిలో కూడా ఎక్కువ మహిమ కలిగిన గోవు కపిల గోవు. కపిల గోవు ఎలా ఆవిర్భవించిందో, కపిల గోవుకు అంతటి శక్తి ఎలా వచ్చిందో పౌరాణిక గ్రంథాల ప్రకారం ఒక కథ చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే సమస్త గోవులు కూడా కామధేనువు నుండి ఆవిర్భవించిన తర్వాత, సురభి నుంచి ఆవిర్భవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంతాల్లో గోవులన్నీ కూడా సంచరిస్తున్న తరుణంలో గోవుల దగ్గర కొన్ని లేగదూడలు పాలు తాగుతూ ఉన్న తరుణంలో అనుకోకుండా ఆ పాల నురుగు హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న గాలికి వెళ్ళి అక్కడే ధ్యానంలో తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడి మీద పడింది. లేగదూడ గోవు పాలు తాగుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న గాలి వల్ల ఆ పాల నురుగు వెళ్ళి పరమేశ్వరుడి మీద పడేసరికి పరమేశ్వరుడికి ధ్యానభంగం కలిగి ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళు తెరవగానే, త్రినేత్రం తెరవగానే దాని నుంచి వచ్చినటువంటి తీవ్రమైన తేజస్సుకి అక్కడ హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంచరించేటటువంటి గోవుల శరీరం మొత్తం కూడా నల్లగా మారిపోయినాయి. వెంటనే ఆ గోవులన్నీ పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడితే పరమేశ్వరుడు తన నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్ని కిరణాల వల్ల మీ శరీరాలన్నీ నల్లగా మారిపోయినాయి కాబట్టి మీకు ఇప్పటి నుంచి భూలోకంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, మీరు కపిల గోవులుగా భూలోకంలో ప్రఖ్యాతిగాంచుతారని చెప్పి ఆ ప్రత్యేకమైనటువంటి గోవుల సమూహానికి వరమిచ్చాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే పరమేశ్వరుడి యొక్క నేత్రాల నుంచి వచ్చినటువంటి శక్తి కొన్ని గోవుల మీద ఆ కిరణ శక్తి పడటం వల్ల అవి కపిల గోవులుగా మారిపోయినాయి. కపిల గోవు అంటే నలుపు రంగులో ఉన్న గోవు అని అర్థం. అయితే నలుపు రంగుతో పాటు కొద్దిగా ఎరుపు రంగు కూడా కలిసి ఉంటాయి. శరీరం మొత్తం నలుపు రంగు ఉండాల్సిన అవసరం లేదు. కపిల గోవు అంటే గోవు శరీరం మీద ఎక్కడ నలుపు రంగు ఉన్నా కూడా అది కపిల గోవు కిందే భావించాలి. అయితే మూపురం మీద కపిలవర్ణం ఉన్నా లేదా గంగడోలు దగ్గర కపిలవర్ణం ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కపిల గోవుగా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే గోవు శరీర భాగాల్లో ఎక్కడ నలుపు రంగుతో కూడిన ఎరుపు రంగు ఉన్నా కూడా దాన్ని కపిల గోవుగానే భావించాలి. గోవు మొత్తం కపిలవర్ణంలో ఉండాల్సిన అవసరం లేదు. కపిల గోవుకు ప్రదక్షిణలు చేస్తే సమస్త భూమండలానికి కొన్ని వేల ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది. పరమేశ్వరుడి ప్రత్యేకమైన అనుగ్రహం పొందిన గోవులు కపిల గోవులు. కపిల గోవుకి ఆహారం తినిపించేటప్పుడు కూడా మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ కపిల గోవుకు ఆహారం పెట్టడం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం చదువుతూ ఏ గోవుకు ఆహారం పెట్టినా కూడా విశేషమైన శుభ ఫలితాలే కలుగుతాయి. గోమాతకు ఆహారం తినిపించేటప్పుడు తౌడు కానీ, పచ్చగడ్డి కానీ, ఏదైనా ఆకుకూరలు కానీ, ఏదైనా ఆహారం గోమాతకు తినిపించేటప్పుడు ఏ శ్లోకం చదువుతూ గోమాతకు ఆహారం తినిపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో మంత్రశాస్త్రంలో చెప్పారు. అయితే కపిల గోవుకి ఆహారం తినిపిస్తూ ఆ శ్లోకం చదివి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసినట్లయితే కపిల గోవు అనుగ్రహంతో పాటు శివానుగ్రహానికి కూడా పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సౌరభేయా సర్వహితాః సర్వపాప ప్రణాశనాః ప్రతిగృహ్ణంతు మే గ్రాసం గావస్త్రైలోక్యమాతరః. ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ గోమాతకు ఆహారం తినిపిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గోవులన్నింటిలోకి శక్తివంతమైనటువంటి కపిల గోవుకి వీలైనప్పుడల్లా ప్రదక్షిణలు చేయండి, ఆహారం తినిపించండి. ఆహారం తినిపించేటప్పుడు గోమాతకి ఏ శ్లోకం చదువుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి సౌరభేయా సర్వహితాః సర్వపాప ప్రణాశనాః ప్రతిగృహ్ణంతు మే గ్రాసం గావస్త్రైలోక్యమాతరః. శ్లోకం చదువుకోండి. కపిల గోవు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.